టన్నుల బొగ్గు కనిపించకుండా పోయింది. హైకోర్టు ఏమో విచారణ చేస్తుంది. హైకోర్టు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? 1 టన్ను కాదు, 2 టన్నులు కాదు, 4,000 టన్నుల బొగ్గు కనపడకుండా పోయిందంటే దీనికి బాధ్యులు ఎవరు? దీని మీద అవినీతి కేసులు పెట్టేసి విచారణ చేయండి అంటే రాష్ట్ర మంత్రి గారు మాత్రం దానికి సమాధానం ఏమనిస్తున్నారంటే, బయట ఇది బహుశా భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకి ఈ టన్నుల బొగ్గు కాస్త కొట్టుకుపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఇది అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం కాబట్టి ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఇది ఎక్కడ జరిగిందంటే మేఘాలయ రాష్ట్రంలో. మేఘాలయ హైకోర్టు దీని మీద విచారణకు ఆదేశిస్తే ఆ రాష్ట్ర మంత్రి కీల్మిత్ శెల్మ ఇలా మాట్లాడారనమాట. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంటే అధికారంలో ఉంది. ఈ కాన్రాడ్ సంగ్మా అనే ఆయన ముఖ్యమంత్రి ఇక్కడ. ఆయన అయితే ఈ మేఘాలయ రాష్ట్రం మరీ ఇంత అరాచకమేమీ కాదు. ఎందుకంటే పెళ్లికి ముందే హెచ్ఐవి టెస్ట్ చేయించాలి వధూవరులకి పెళ్లి కాకముందే అనే ఒక విప్లవాత్మకమైన సంస్కరణని ఇక్కడ అమలు చేయడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం ఇది ప్రతిపాదన. అలాంటి ప్రభుత్వంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు అంటే కొన్ని వేల టన్నుల బొగ్గు కనపడకుండా పోతే దాని మీద విచారణకు ఆదేశించినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు అన్నమాట. ఇది మేఘాలయలో భారీగా వర్షాలు కురుస్తుంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ బొగ్గు కొట్టుకుపోయి కూడా ఉండొచ్చు అస్సాంకి, బంగ్లాదేశ్కి. కాబట్టి మనం ఆ కోణంలో కూడా చూడాలి. మొత్తానికి విచారణ అయితే సాగుతుంది కదా, అవినీతి జరిగి ఉంటే బయట పెడదాం అంటారు. ఇలాంటి విచిత్రమైనటువంటి స్పందనలు మంత్రుల దగ్గర నుంచి అప్పుడప్పుడు చూస్తుంటాం మనం. ఎప్పుడో 90లో 92లో అనుకుంటా బాపట్లలో ఒక వేర్ హౌస్లో పెట్టినటువంటి ఇనుముని ఎలుకలు కొట్టేసాయి అనే ఒక వార్తను కూడా చదివాం. ఎలుకను ఇనుముని తినేసేసాయి అనే రిపోర్ట్ ఇచ్చారట. నాకు బాగా గుర్తు ఆ వార్త. అలాంటిదే ఇది కూడా అనుకోవాలి మనం. ఇలాంటప్పుడే మనకు వస్తాయన్నమాట. పలాయనం మిథ్య, గజం మిథ్య లాగా ఈ బొగ్గు మిథ్య, విచారణ మిథ్యగా తేలుస్తారేమో చూద్దాం. మరి మేఘాలయ రాష్ట్రంలో జరిగింది ఇది. బై.